నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన బొజ్జ దశరథరామిరెడ్డి రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలు ఫైలేరియా వ్యాధి నిర్మూలనపై రక్త పరీక్షలకు చర్యలు రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మద్దతు ప్రకటించడం అభినందనీయమని వారికి రాయలసీమ సాగునీటి సమితి తరఫున బొజ్జ దశరథరామిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రాయలసీమ రైతాంగానికి సాగునీటి సమస్యలపై జరిగిన ఉద్యమంలో నాటి టీడీపీ ప్రభుత్వం తనపై బనాయించిన కేసులు అక్రమ అరెస్టుపై స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రజల ఆకాంక్షలను ఆశయాలను రైతులకు సాగునీరు త్రాగునీటి కోసం ఉద్యమాలు చేపడితే తమపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం తగదన్నారు. 2016 డిసెంబర్ 31వ తేదీ నాడు సంగమేశ్వరం సమీపంలో సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజా శంకుస్థాపనకు పూనుకుంటే నాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం అడ్డుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి అనేక ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టలేదని అసత్యం చెప్పి తమను మోసం చేశాయని ఆవేదన చెందారు. 7 సంవత్సరాల తర్వాత తమపై పెట్టిన కేసులపై అరెస్టు చేయడం జరిగిందన్నారు. నాడు కేసులు లేవని నమ్మబలికిన టీడీపీ వైఖరిని ఖండించారు. తమపై పెట్టిన కేసులపై అరెస్టు చేయడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షలు ఆశయాలను తీర్చేందుకు చేస్తున్న ఉద్యమానికి తన పూర్తి మద్దతు పార్టీ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి తెలియజేయడం అభినందనీయమన్నారు. అలాగే రాయలసీమ ప్రజల సాగునీరు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ప్రత్యక్షంగా తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చొరవ చూపడం సంతోషంగా ఉందన్నారు. తాము పార్టీలకు అతీతంగా రాయలసీమ ప్రజల రైతుల పక్షాన పోరాటాలు చేస్తున్నామని అన్ని పార్టీలు గ్రహించాలన్నారు. కేసులు పెట్టిన టీడీపీ నాయకులను ఎక్కడే కానీ విమర్శించకుండా మద్దతు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యేను అభినందిస్తూనే విమర్శించడం ఎంతవరకు సమంజసమని రైతు నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సమితి సభ్యులు పాల్గొన్నారు. తప్పు ఇది. అధికారులే రోడ్లను తవ్వి మా నీళ్లను కూడా పారబోసిన వాళ్ళు, ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు ఉండాలి. కానీ మా మీద ఉన్నాయి కాబట్టి బేసరిదిగా మా కేసులను ఎత్తేయండి లేదా మమ్మల్ని అరెస్ట్ అనేది చేసుకోండి సందర్భంలో 3 ఏళ్లు ఎనికిపోయింది పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం అంతా కూడా. సడన్ గా ఈ రోజు వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుని తీసుకుపోయిన నేపథ్యంలో మీరు ఈ రోజు ఎవరో చెప్తున్నారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ రోజు మీరు రీకాల్ చేసుకునే అవకాశం ఉంది కదా, రీకాల్ చేసుకోకుండా ఎందుకు చేశారంటే చట్టం 2 అవకాశాలు ఇచ్చింది. రీకాల్ చేసుకునే అవకాశం ఉంది, రీకాల్ చేసుకోకపోతే చట్టానికి లొంగి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను చట్ట ప్రకారమే కార్యక్రమాలు నిర్వర్తించాను. అయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న పాలకులు ఈ రోజు మేము ఏవైతే మా హక్కుల గురించి అడుగుతున్నామో ఈ హక్కులు నెరవేర్చకపోగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4వ తారీఖు తీసుకొచ్చిన చీకటి జీవో దాని నోటిఫికేషన్ 6వ తారీఖు ఇచ్చి మా హక్కులన్నీ కాల రాస్తూ తెలంగాణకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో అది మా హక్కులకు సంబంధించిన అంశంలో ఈ ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇప్పుడే అడిగారు, మీరు మా హక్కుల ప్రకారం మీరుకున్న చట్ట ప్రకారం ఎందుకు లొంగిపోలేదనంటే చట్ట ప్రకారం మాకున్న నీటిని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసేదానికి బ్రిజేష్ కుమార్ కమిటీకి ఇస్తే మీరెందుకు స్పందించలేదని చెప్పి ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి అతీతంగా లేని సంస్థ తరఫున ఈ రోజు రైతు సంస్థ నుండి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరే ఎండార్స్ చేశారు, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని అని మాట్లాడిన సందర్భంలో మీరు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీ అరెస్ట్ అయిన వెంటనే నాకు ఫోన్ చేసి ఏమంటే ఈ చీకటి చట్టం గురించి చెప్పిన వెంటనే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతానని చెప్పారు. అదేవిధంగా మాండ్ర శివానంద రెడ్డి గారు, భూమా బ్రహ్మానంద రెడ్డి గారు, మారెప్ప గారు, సిపిఐ నారాయణ గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు అనేక మంది మాట్లాడి ఈ విషయాలన్నీ పాలకుల దృష్టికి తీసుకుపోతాం, మీ మేనిఫెస్టోలో రాయలసీమ అంశాలు పెట్టారన్న ఒక మాట ఇచ్చిన సందర్భంలో ఈ రోజు చట్ట ప్రకారం నేను లొంగిపోవడం వల్లనే వీళ్ళందరూ మాట్లాడి ఈ అవకాశాలు ఇచ్చినందువల్ల నేను ప్రజల విశ్వాసంతో నా వెనకాల నడుస్తున్న వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలను తీర్చే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నానని భావిస్తూ మేము లొంగిపోయాం ఇక్కడ పోలీసుల దగ్గర. కానీ మేము చట్టాన్ని ఎక్కడ వ్యతిరేకించలేదని గుర్తుంచుకోవాలి. మేము రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయ పార్టీలన్నీ కూడా మా ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి మీరంతా ముందుండి నెరవేరిస్తే మీ పార్టీకి ప్రజల గుర్తింపు ఉంటుంది, మీరు కూడా అధికార
అధికారంలో గెలుస్తారని చెప్పి ఒక సూచన చేస్తూ ఆ దిశగా రాయలసీమ ఆశల ఆకాంక్షలను హక్కులను నెరవేర్చడానికి ప్రతి రాజకీయ పార్టీ ముందుకొచ్చి మీ మేనిఫెస్టోలో పెడుతూ రాయలసీమ ఆశల ఆకాంక్షల ప్రకారం మీరు నడుచుకుంటే మీకు కూడా ప్రజల నుండి మద్దతు వస్తుందని చెప్పి ఒక సూచన చేస్తూ ఆ విధంగా పనిచేయండి అని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నంద్యాల జిల్లా రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆ సంఘం అధ్యక్షుడు ఆర్వి సుబ్బారెడ్డి సభ్యులు ఆవిష్కరించారు. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని సంఘ సభ్యులందరూ సహకారం అందించాలని కోరారు. అడుగో విజ్ఞేష్ కొంతమంది పెడుతున్నారు. ఈ డేట్ జనవరి రాని సార్ ఉగాదికి ఆవిష్కరణ రెడ్డి సోదర సోదరిమణులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు ఇది ప్రతి సంవత్సరం మనము దీన్ని క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం కాబట్టి దీన్ని పాటిస్తున్నాము. ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది. దాని విషయంలో అన్ని రకాలుగా మనము వనభోజనం అయిపోయింది. 20 రోజులు మనకందరూ సహకరించకపోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సరే, మొత్తమైన ఇప్పుడు ఈ రోజుకి వచ్చినవి. ఈ క్యాలెండర్ల యొక్క విశిష్టత ఏమంటే దీంట్లో మనము వసూలు చేసిన ప్రతి 100 రూపాయలు కూడా క్యాలెండర్లకు ఎక్కుతుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరికైనా ఎక్కడైనా 100 రూపాయలు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళకి క్యాలెండర్ లేకుంటే మన నోటీస్ తీసుకొచ్చే దాన్ని ఏదైనా తప్పులు సవరించుకుంటాము. ఖచ్చితంగా దాన్ని పాటిస్తున్నాము. జమలు, ఖర్చులు అన్ని ప్రతిదీ క్యాలెండర్లో వేయడం వల్ల మన క్యాలెండర్కు బయట కూడా చాలా మంచి పేరు వచ్చింది. దీనిటే మనము కానీ మన తర్వాత వచ్చే వాళ్ళు కానీ దీనిటే అకౌంట్స్ విషయంలో కానీ అన్ని రకాలుగా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్ లో గతంలో లాగానే అన్ని వివరాలు కూడా పొందుపరచడం జరిగింది. కావున ఈ క్యాలెండర్లు ప్రతి ఒక్కరికి కూడా చేర్చడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొకసారి నంద్యాల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రెడ్డి సంఘం సోదరి సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఈ రోజు కార్యక్రమము మన ప్రతి సంవత్సరం మాత్రమే క్యాలెండర్ల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ క్యాలెండర్ ద్వారా రెడ్డి సంఘంలో ఉండే సమాచారం మొత్తం దాంట్లో క్రోడీకరించడం జరిగినది. కావున అది ప్రతి ఇంటికి క్యాలెండర్ చేరుతుంది. ఇక మీదట కూడా ఈ రెడ్డి సంఘానికి కార్యకర్తలు మిగతా సోదరి మనందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ ఏడాది కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతూ ఎంతో మంచి అందరి సహకారంతో, పెద్దల సహకారంతో, ముఖ్యంగా మా రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్వి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా చేయడం జరుగుతుంది. మన రెడ్డి ఆత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించబడుతున్నది. ఒక 2 days లేట్ అయినా కూడా సక్సెస్ఫుల్ గా అందరము క్యాలెండర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందజేస్తాము. నంద్యాల చుట్టుపక్కల ఉన్న రెడ్డి సంఘం ఆంగ్ల నూతన సంవత్సరము సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ రోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ క్యాలెండర్ వచ్చి ప్రతి ఇంటికి కూడా చేర్చబడుతుంది. కొంచెం ఆలస్యమైంది కానీ మా కార్యకర్తలు వచ్చి చేరుస్తారు. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియంలో అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పందన అందుల సేవా సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందులను గౌరవిద్దాం, సాయం చేద్దామని పిలుపునిచ్చారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అందులను గౌరవిద్దామని, వారికి తమ వంతు సాయం అందించాలని పిలుపునిచ్చారు. అందులకు దార్శనికుడిగా నిలిచిన లూయిస్ బ్రెయిలీ లిపిని గురించి, వారి సేవలను ప్రశంసించారు. స్పందన అందుల సేవా సంఘం సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు దండే దస్తగిరి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, సంఘం సభ్యులు గుర్రప్ప, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
మనం చూస్తుంటాం రోజు ఏదైనా ఒక చిన్న కంటికి దెబ్బ తగిలితే చాలా బాధపడుతుంటాం, అంటే ఈరోజు చూడలేదని చెప్పేసి. అట్లాంటిది వాళ్ళకు బై బర్త్ కన్ను లేకుండా కనపడకోకుండా అందులుగా ఇటు మనకు చాలా డిపార్ట్మెంట్స్ లో సేవ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ కనిపించినప్పుడు మనం మంచి మర్యాదతో మెలగాల. ఇప్పుడే చెప్పినారు రవి వాళ్ళు, దీని మీద యాక్ట్ కూడా ఉంది, వాళ్ళని కించపడడం కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళని అట్లా చేసినట్లయితే తప్పకుండా వారిపైన కేసు నమోదు చేయడానికి మేము అందరికీ మా కింద సిబ్బంది అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎవరైనా కానీ ఆ విధంగా కించపరిచినట్టు కానీ లేకపోతే ఇంకో విధంగా వాళ్ళ వస్తువులు కానీ పగలగొట్టడం కానీ ఏదైనా చేసినట్టయితే మాకు కంప్లైంట్ ఇవ్వమని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళు ఈ విధంగా 40 మంది ఉన్నాం అని చెప్తే మా ఎస్ఐ సుబ్బరామరెడ్డి గారికి చెప్పడంతో జీవి బాబు గారు వాళ్ళ యాజమాన్యం వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరికీ 40 ప్లేట్స్ షర్టు తర్వాత ప్యాంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారని తెలిసింది. నిజంగా వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 215వ జన్మదినాన్ని లూయిస్ బ్రైలీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ చూపు కనపడిన వారికి అందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున 50 మందికి వస్త్రధారణ చేయదలిచాము. ఈ సందర్భంగా వారికి కూడా ఒక జత వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే రోటరీ క్లబ్ అంటే మాకు సేవ చేయడమే ముఖ్యము. ఈ పల్స్ పోలియో నిర్మూలన కూడా మా రోటరీ క్లబ్ ద్వారానే నిర్మూలన ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించడం జరిగింది. వికలాంగులు లేకుండా ఇప్పట్లో ప్రపంచంలో ఏ దేశంలో కూడా వికలాంగులు లేకుండా చేయడం జరుగుతుంది. పల్స్ పోలియో అనేది మేము రోటరీ క్లబ్ ద్వారానే మేము ఏర్పాటు చేయగలుగుతున్నాము. కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. అలాగే వికలాంగులు కూడా రేపు 7వ తారీఖున 50 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా మా రోటరీ క్లబ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఘనంగా జరుపుకుంటున్న అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇది జన్మత వచ్చినది కాదు, చిన్న లోపం వల్ల వచ్చింది. భగవంతుడు వీళ్ళందరికీ కూడా మంచి మనోధైర్యం కలిగించి వీళ్ళ యొక్క అంగవైకల్యాన్ని అధిగమించి ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించాలని, వీళ్లకు లూయిస్ బ్రెయిలీ గారు ఏ విధంగా అభివృద్ధి చెంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు గంచారు. అలాగే వీళ్ళు కూడా సోదరులందరూ కూడా ఆ విధంగా ప్రపంచ వ్యాప్తంగా మంచిగా మనోధైర్యంతో ముందుకు పోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బ్లైండ్ వారికి అందరికీ లూయిస్ బ్రెయిలీ బర్త్డే సందర్భంగా ఉచితంగా వారికి దుస్తుల పంపిణీ కార్యక్రమం మరియు బట్టల పంపిణీ కార్యక్రమం, బ్యాగ్స్, ఇంకా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అలాగే లూయిస్ బ్రెయిలీకి మన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లా పరిధిలో ఫైలేరియా వ్యాధి నిర్మూలన కొరకు రక్త పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఈ వైద్య పరీక్షలను చేయించుకొని చికిత్స పొందాలని సంబంధిత జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా పరిధిలోని ల్యాబ్ టెక్నీషియన్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించి చేపట్టవలసిన చర్యలపై వారు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. వీరితో పాటు జిల్లా టీవీ నిర్మూలన అధికారి డాక్టర్ శారదాబాయ్, డాక్టర్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ ఫైలేరియా, మలేరియా, కివి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులను నిర్మూలించేందుకు ముందస్తుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో రక్త పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుండి చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. PSC Pioneer team Madrid
ఈరోజు నంద్యాల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్స్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మన జిల్లాలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి రేపు ఈరోజు నైట్ నుంచి కూడా ఫైనల్గా నైట్ బ్లడ్ సర్వే ఒకటి జరుగుతుంది. ఆ నైట్ బ్లడ్ సర్వే ఎలా చేయాలా ఏంటి, దాని టీమ్ ఏంటి, ఒక ఏఎన్ఎం, ఆశ, ఒక సూపర్వైజరు, మా సబ్ యూనిట్ కొందరితో ఫాలో అయ్యి ప్రతి మండలానికి కూడా ఆ 2 సైట్లు ఫిక్స్ చేసాం. ఒకటి సెంటినల్ సైట్ అంటారు, ర్యాండమ్ సైట్ అంటారు. ఒక మండలంలో ఒక 2 పిఎస్సీలు ఉంటాయి కాబట్టి ఒక పిఎస్సీలో సెంటినల్ సైటు, ఒక పిఎస్సీలో ర్యాండమ్ సైట్ పెడతాం. అలాగే ఒక్కొక్క సైట్లో కూడా 20 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి నుంచి కూడా బిఎస్ అంటే ఫైలేరియా ఉందా లేదా అన్నది రక్త పరీక్ష చేస్తారు. రక్తపోటు తీసి అది పిఎస్సీకి కొలిపి పరీక్ష చేస్తారు. ఎందుకంటే మనకి ఫైలేరియా ఎలిమినేషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా ఫైలేరియా కేసు ఉంటే ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నిటి ఇమీడియట్గా మనకి చేసుకునేలాగా ఈ నైట్ బ్లడ్ సర్వే అనేది కండక్ట్ చేద్దాం. 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు. ఈ నైట్ బ్లడ్స్ నైట్ ఎందుకు చేయాలంటే ఈ పారాసైట్ మానవ శరీరంలో రాత్రిపూట మన శరీరం పై భాగాల్లో రక్త ప్రసరణలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నైట్ బ్లడ్ సక్సెస్ఫుల్గా చేసి మనకి ఫైలేరియా రైతు జిల్లా కింద మన నంద్యాల జిల్లా డిక్లేర్ చేయడానికి మన సాయశక్తులు కృషి చేస్తారని చెప్పి మనం ఎల్టీగా చెప్పాం. అలాగే మన డిఎండి చౌదరి సార్ కానీ మన కలెక్టర్ సార్ గారు కానీ దీని స్పెషల్గా ఫోకస్ చేసి దానికి వచ్చిన ఫండ్ కూడా పుస్తకాలు అయితేనే మార్కర్స్ అయితేనేమో కూడా అది పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎల్టీలందరినీ కూడా నేను చెప్పింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేలాగా మీరు ఫీల్డ్కి వెళ్ళి మీ ఏఎన్ఎంస్కి, మీ ఆశాలకి ట్రైనింగ్ ఇచ్చి స్లైడ్ ఎలా తీయాలి, ఎవరికి తీయాలని కూడా చెప్పమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మా సభ్యుల డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాను. పేరు వి కామేశ్వరరావు, డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆఫీసర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చేందుకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన బొజ్జ దశరథరామిరెడ్డి. రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఘనంగా అందుల ఆరాధ్య దైవం లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకలు. ఫైలేరియా వ్యాధి నిర్మూలనపై రక్త పరీక్షలకు చర్యలు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.